హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్స్ మళ్ళీ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. బాలు మీనాలకు మరోసారి శోభనానికి ముహూర్తం పెట్టించడంతో మీనాని చాలా అందంగా తయారు చేసి ఇక చేతిలో పాల గ్లాస్ ఇచ్చి గదిలోకి పంపిస్తారు అమ్మలక్కలు. ఇక తర్వాత పాల గ్లాస్తో గదిలోకి అడుగుపెట్టిన మీనాని చూసి చాలా అందంగా ఉంది పూలగంప అని చెప్పి అలా మురిపెంగా ప్రేమగా మీనాని అలా చూస్తూ ఉంటాడు కన్నార్పకుండా. ఆ తర్వాత మీనా దగ్గరకొచ్చి ఏంటి అలా చూస్తున్నారు అని అంటే అబ్బే అదేమీ లేదు అని అంటాడు. ముందు పాలు తీసుకోండి అని చేతికిస్తుంది. ఇక తర్వాత బాలు మీనాని చూస్తూ అలాగే తదేకంగా చూస్తూ ఉంటాడు. మనసులోనే అనుకుంటూ ఉంటాడు, పూలగంప ఎంత అందంగా ఉంది, నిజంగా ఇంత అందంగా ఉన్న అమ్మాయిని ఇంతవరకు నేను ఎప్పుడు ఎక్కడా చూడలేదు. ఇంత అందమైన భార్య నాకు రావడం నిజంగా నా అదృష్టంలాగా అనిపిస్తుంది. తనని చూస్తుంటే అసలు కళ్ళు తిప్పుకోలేకపోతున్నాను, అంత అందంగా ఉంది అని అనుకుంటూ కొంపదీసి నేను మీనాతో ప్రేమలో పడిపోయానా ఏంటి అని తనకు తానే అనుకుంటూ ఉంటాడు. ఇక తర్వాత మీనా ఏంటండి అలా చూస్తున్నారు, పాలు తీసుకోమంటే తీసుకోకుండా అలా పరధ్యానంగా ఉన్నారేంటి అని అంటే అబ్బే అదేమీ లేదు అని అంటాడు. ఇక తర్వాత అంతకుముందు 2-3 సార్లు శోభనానికి ముహూర్తం పెట్టించడం, అప్పుడు జరిగినవి అవన్నీ బాలు గుర్తు తెచ్చుకుంటాడు. ఇక తర్వాత సుశీలమ్మ ఇంట్లో కూడా శోభనానికి ముహూర్తం పెట్టించడంతో అప్పుడు కారుని పోలీసులు పట్టుకోవడంతో హడావిడిగా అక్కడికి వెళ్ళిపోవడం, మీనా ఆ రాత్రంతా బాలు కోసం ఎదురు చూడటం ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటాడు. నిజంగా నేను చాలా తప్పు చేస్తున్నాననిపిస్తుంది. నా ఫ్రెండు ఆ రోజు చెప్పాడు, పాపం రా నీ జీవితంలోకి అమ్మాయి వచ్చింది, తనని నువ్వు ప్రేమగా చూసుకోవాలి, నీ భార్యని నువ్వు ప్రేమించలేకపోతే నిజంగా నువ్వు ఎంత ఎంత సంపాదించినా ఎలా ఉన్నా అదంతా కూడా వృధా, నువ్వు నీ భార్య సంతోషంగా ఉండండిరా అని ఫ్రెండ్ చెప్పడం గుర్తొస్తుంది. ఇక తర్వాత మీనాతో పూలగంప సారీ పూలగంప అని అంటాడు బాలు. ఎందుకండి అని అంటుంది. అంటే అంతకుముందు నానమ్మ వాళ్ళ ఇంట్లో ముహూర్తం పెట్టించినప్పుడు నేను రాలేకపోయాను, అందుకు నువ్వు చాలా బాధపడి ఉంటావు అని అనగానే నిజమేనండి నేను బాధపడ్డాను, కానీ తర్వాత మీ గురించి నేను అర్థం చేసుకున్నాను. కానీ ఇప్పుడైతే నాదొక మాట, మీరు తప్పుగా అనుకోవద్దు. ఇప్పుడు ఈ శోభన ముహూర్తానికి నేను సిద్ధంగా లేనండి. ఎందుకంటే అమ్మలాంటి అత్తయ్య గారు నడుము నొప్పితో కాలి నొప్పితో బాధపడుతున్నారు. తనంత బాధలో ఉంటే మనిద్దరం ఇలా సంతోషంగా ఉండడం నాకు ఇష్టం లేదండి. పాపం ఆవిడ చాలా ఇబ్బంది పడుతుంది. ఆవిడ మంచం మీద నుంచి లేవటానికి కూడా ఇబ్బంది పడుతుంది. ఈ సమయంలో ఆవిడికి తోడుగా అండగా నేను ఉండాలి. నా మనసంతా ఆవిడ వైపే ఉంది. తనకి ఎలా ఉందో, తను ఏమవుతుందో అని తన మీదే నా ధ్యాస అంతా ఉంది. ఈ సమయంలో మీతో నేను సంతోషంగా ఉండలేనండి, దయచేసి అర్థం చేసుకోండి అని అనగానే ఒక్కసారిగా బాలు షాక్ అయిపోతాడు. ఇక మీనా 2 చేతులు తన చేతుల్లోకి తీసుకొని, మీనా నిజంగా నువ్వు ఎంత మంచిదానివి, నీ మంచితనాన్ని మా అమ్మ ఎందుకు అర్థం చేసుకోలేకపోతుందో నాకైతే అర్థం కావడం లేదు. నిజంగా నువ్వు మా అమ్మ కోసం ఇంతలా ఆలోచిస్తున్నావంటే నాకే నమ్మబుద్ధి కావడం లేదు. నేను తనకి కొడుకునైనా నేను కూడా అంతలా ఆలోచించడం లేదు. కోడలివైనా నువ్వు తన కోసం, తన పడుతున్న ఇబ్బంది కోసం ఇంతలా ఆలోచిస్తున్నావంటే నిజంగా నాకే ఆశ్చర్యంగా ఉంది. మా అమ్మ ఎప్పుడూ నువ్వు మా ఇంటికి కోడలిగా రావడం మా దురదృష్టం అని ఎప్పుడూ దెప్పిపొడుస్తుంది. అది తప్పు, అది ముమ్మాటికి తప్పు. నువ్వు కోడలిగా రావడం మా అమ్మ చేసుకున్న అదృష్టం అని ఈరోజు నాకు మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. ఇంతవరకు నీతో నేను ఈ మాట ఎప్పుడూ నేను చెప్పలేదు. నిజంగా నువ్వు నా మనసుని గెలుచుకున్నావు. ఐ లవ్ యూ మీనా అని చెప్పి మీనా నుదుటి మీద ప్రేమగా ముద్దాడుతాడు బాలు. ఇక బాలుని కూడా అలాగే చూస్తూ ప్రేమగా, మీరు నన్ను అర్థం చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి అని బాలు గుండెల మీద వాలిపోతుంది. ఇక ఇదిలా ఉండగా మరో పక్కన రోహిణి ఫ్రెండు రోహిణికి కాల్ చేస్తుంది. ఏమే, నువ్వు డబ్బులు ఇచ్చావు కదా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ని తెమ్మని చెప్పి అతను రెడీగా ఉన్నారు, అతను యాక్షన్లో చింపేస్తాడు,
తండ్రిగా బాగా సెట్ అవుతాడు. అన్ని విషయాలు నేను మాట్లాడి ఉంచాను. ఆయన నీ దగ్గరికి వస్తారు. ఒక్కసారి నువ్వు కూడా కలిస్తే మాట్లాడినట్టు ఉంటుంది కదా అని అంటే, ఆ సరే సరే రమ్మని చెప్పు అని అంటుంది. ఇక అతను రోహిణి దగ్గరికి వస్తున్నాడు. రావడంతోనే అమ్మ, ఎన్నాళ్ళయిందమ్మా నిన్ను చూసి. నాకున్న బిజినెస్ల వల్ల బాగా బిజీ అయిపోయి నిన్ను నేను కలవడం లేదు. నువ్వెక్కడున్నా నీ సంతోషమే నాకు ముఖ్యమమ్మా. నేను సంపాదించేది నీ కోసమేనమ్మా అంటూ ఒక్కసారిగా అనడంతో రోహిణి షాక్ అయిపోతుంది. ఏయ్, ఎవడ్రా నువ్వు? పొద్దున్నే వచ్చి ఏదేదో మాట్లాడుతున్నావు. అసలు ఎందుకు ఎవడివి? నీకేం కావాలి అని అంటుంది. ఇక తర్వాత రోహిణి ఫ్రెండు, అదేంటి రోహిణి, ఇంతలోనే మర్చిపోయావా? తండ్రిగా నీకు ఓ ఆర్టిస్టు కావాలని చెప్పావు కదా, ఆయన్ని పంపిస్తున్నానని చెప్పాను కదా, ఇంతలోనే మర్చిపోతే ఎలా అని అంటే, ఓ సారీ నేను అలా అనుకోలేదు. మా నాన్నగారు చనిపోయారు కదా, అదే ధ్యాసలో ఉన్నాను. ఇంతకాలం తర్వాత అమ్మ, నీకోసమే నేను ఎన్నో బిజినెస్లు చేస్తున్నాను అంటే నేను నమ్మలేకపోయాను. వాస్తవంలో అది నిజం కాదు కాబట్టే నాకు నేనే నమ్మలేకపోయాను అని అనుకొని చాలా బాగా నటించారు. నిజంగా నటించడం కాదు, మీరు జీవించేశారు. ఇలాగే కంటిన్యూ చేయండి. నాకు పెళ్ళైపోయేదాకా మీరు ఇలాగే కంటిన్యూ చేయండి అని అంటుంది. అలాగేనమ్మా, ఇప్పుడు ఎక్కడికో వెళ్ళాలని చెప్పారు అని అనగానే, అవును నాతో పాటు ఓ దగ్గరికి రావాలి అని అంటుంది. ఇక అక్కడ అంతా కూడా మీరు సొంత నా తండ్రిలాగే నటించాలి అని అనగానే, చెప్పాను కదమ్మా చించేస్తానని, నువ్వేమీ డౌట్ పడాల్సిన అవసరం లేదు. నేను తండ్రి క్యారెక్టర్లో ఎంతోమందికి నేను వెళ్ళి తండ్రిలాగా నటించాను. నాకు చాలా అవార్డులు కూడా వచ్చాయి అని అంటాడు. ఇక తర్వాత రోహిణి ఆ డబ్బుకి నటించే అతను ఇద్దరూ కలిసి బయలుదేరుతారు ప్రభావతి ఇంటి దగ్గరికి. ఇక ఇదిలా ఉండగా ఇంకొక పక్కన ప్రభావతి లేవగానే వేడివేడి కాఫీ తనకి ఇస్తుంది. తాగండి అత్తయ్య గారు అని మీనా ఇవ్వడంతో, ఏయ్ ఏంటి ఉదయాన్నే నువ్వొచ్చావు? దరిద్రపు గుట్టుదానా, నువ్వెందుకు వచ్చావు? నువ్వు రావద్దని చెప్పాను కదా నీకు. ఉదయాన్నే ఇవన్నీ ఏంటి అని కసురుకుంటుంది. ఇక ఆ తర్వాత సుశీలమ్మ వచ్చి, ఏం మాట్లాడుతున్నావు ప్రభా? రాత్రంతా తను మేల్కొని రాత్రంతా నీకు ఎన్ని సపర్యలు చేసిందో తెలుసా? శోభనం ముహూర్తం పెట్టించినా కూడా నీకంటే తనకి ఏది ముఖ్యం కాదు అని, ముందు నువ్వు కోలుకున్న తర్వాతే తనకి ఏదైనా అని అనుకొని నీ దగ్గరకొచ్చి నీ నోట్లో నీళ్లు పోస్తూ మందులు వేస్తూ కాళ్ళు నొక్కుతూ అలాగే ఆ మందంతా కాలికి రాస్తూ నీకు రాత్రంతా సేవలు చేసింది. నువ్వు మత్తులో ఉండటం వల్ల నీకు అదంతా గుర్తులేదు. తను కానీ నీకు రాత్రంతా సేవలు చేయకపోతే అసలు ఈరోజు నువ్వు లేచి కూర్చునే దానివే కాదు. తన మంచితనానికి నువ్వు దాసోహం అవ్వాలి. అంతేకాని తనని ఇలా అవమానించడం ఏమాత్రం బాగుందా? పశువులు కూడా నీలాగా ప్రవర్తించవు. ప్రభావ, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని అనగానే, ఏమంటున్నారు అత్తయ్య గారు? రాత్రంతా ఇది నాకు సేవలు చేయడం ఏంటి అని అంటే, అవును రాత్రంతా మీనా పాపం నీకు సేవలు చేస్తూనే ఉంది అని అనగానే, అంటే బాలుకి మీనాకి రాత్రి శోభనం అని అనగానే, ఇంకెక్కడ జరుగుతుంది? నిన్ను తల్లిలాగా చూసుకుంటుంది. నువ్వు ఎంత ఇబ్బంది పడుతుంటే నీ ఇబ్బందిని గాలి కొదిలేసి తను భర్తతో సంతోషంగా ఉండటం తనకి ఇష్టం లేదని చెప్పింది. ముందు నువ్వు కోలుకున్న తర్వాతే తనకి ఏదైనా అని కరాఖండిగా చెప్పింది. ఇప్పటికైనా మారి తనని క్షమాపణ అడిగి నీ తప్పుని నువ్వు తెలుసుకోకపోతే నిన్ను దేవుడు కూడా క్షమించడు, నీకు శిక్ష వేస్తాడు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత రోహిణి తన డమ్మీ తండ్రిని తీసుకొని వస్తుంది. ఓ కారు ఇంటి ముందు ఆగడంతో, ఎవరు కారు ఇంటి ముందు ఆగింది, ఎవరది అని అనుకుంటూ ఉండగా ఇంతలోపు రోహిణి, దిగండి డాడీ అని అంటుంది. ఇక అతను కారు దిగుతాడు. ప్రభావతి, వచ్చేశారు మన వియ్యంకుల వారు వచ్చేశారు, రోహిణి ఫాదరు వచ్చేశారు. ఆ కారు చూసారా, ఎంత పెద్ద కారో? ఆ కారుని చూస్తుంటేనే అర్థమవుతుంది వాళ్ళెంత పెద్ద కోటీశ్వరులో. నా కొడుకు చాలా అదృష్టవంతుడు, వీళ్ళలాగా నష్టజాతకుడు కాదు.
నాకు కాబోయే కోడలు వస్తుంది అని పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఇక ఆ తర్వాత అతను నమస్కారం అమ్మా అని అంటాడు. నమస్కారం అన్నయ్య గారు, రండి రండి అని అంటుంది. ఇక అతను లోపలికి వస్తారు. సత్యానికి ఏదోలాగా అనిపిస్తుంది ఆయన్ని చూడగానే. సుశీలమ్మ కళ్ళజోడు సరిచేసుకుంటూ, ఇవన్నీ అంతకుముందు ఎక్కడో సంతలో నిన్ను చూసినట్టున్నానే, ఈయన అమెరికా నుంచి రావడం ఏంటి అని అంటుంది. ఇక తర్వాత మనోజు, నానమ్మ ఆపుతావా, ఈ కళ్ళు సరిగ్గా కనిపించక ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నావు అని అంటాడు. నా కళ్ళు కనిపించకపోవడం ఏంట్రా, ఈయన్ని నేను ఎప్పుడో సంతలో చూశాను, సంతలో ఎద్దులు అమ్మడం నా కళ్ళారా నేను చూశాను అని అంటుంది. నీ మొహం, ఆయనకు అంత కర్మ ఏంటి, ఆయన ఇప్పుడే అమెరికా నుంచి వచ్చాడు అని అంటాడు. అమెరికా నుంచి వచ్చాడా, నాకైతే అనుమానమే అని అంటూ ఉంటుంది. ఇక ఇంతలోపు బాలు వస్తాడు. బాలు రాగానే ఆయన్ని ఎక్కడో చూసినట్టుందే అని అనుకుంటూ ఉంటాడు. ఇక తర్వాత వాళ్ళ నాన్నగారిని, డాడీ కూర్చోండి డాడీ, ఈయన మనోజ్ అని పరిచయం చేస్తుంది. మనోజ్ వాళ్ళ అమ్మగారు అని అందరినీ పరిచయం చేస్తుంది. ఇక తర్వాత సత్యం, ఇంతకీ మీరు ఏం బిజినెస్లో చేస్తున్నారండి అని అనడంతో, బిజినెస్లా పాడా, చాలా నాటకాల్లో నేను నటించాను అని అనగానే ఒక్కసారిగా అందరూ నోరెళ్ళ పెడతారు. ఏంటి, నాటకాల్లో నటించారా అని అంటే, అలా కాదు, నాటకాలంటే నాకు చాలా ఇష్టం, నేను ఎంత పెద్ద బిజినెస్ చేసినా, ఎంతో బిజీగా ఉన్నా, నాటకాలన్నా నాకు చాలా ఇష్టం, చాలా నాటకాలకు నన్ను ముఖ్య అతిథిగా రప్పించారు, అది మీతో చెప్పబోయి ఇలా అన్నాను అని అనగానే బాలుకి అర్థమైపోతుంది. రోహిణి కన్నతండ్రి అంటుంది, అసలు ఎక్కడ కొంచెం కూడా పోలికలు లేవు, ఆయన పోలికలు వేరుగా ఉన్నాయి, ఈవిడ పోలికలు వేరుగా ఉన్నాయి, కన్న తండ్రి అంటే కొంచెమైనా ఎక్కడైనా కలవాలి, కానీ అసలు పూర్తిగా కలవలేదు, పైగా ఈయనేమో ఒక డ్రామా ఆర్టిస్టు లాగా ఉన్నాడు అని అనుకుంటూ ఉంటాడు. ఇక తర్వాత ప్రభావతి ఇలా అంటుంది, అన్నయ్య గారు, పెళ్ళికి ఏర్పాట్లన్నీ మీరే చెయ్యాలి అన్నయ్య గారు అని అనగానే, అయ్యో ఆంటీ, డాడీకి ఎక్కడ కుదురుతుంది, అసలు రోజుకొక కంట్రీలో ఆయన ఉంటారు, ఇక తప్పదని మీతో మాట్లాడాలని, మీకంటే ఎక్కువ ఏది కాదు అని ఆయన ఇక్కడికి వచ్చారు, పెళ్లి ఏర్పాట్లన్నీ ఆయన చూసుకోవాలంటే చాలా కష్టమవుతుంది, ఒక్కరోజు ఆయన ఆగిపోయినా కోట్లలో డబ్బు ఇన్కమ్ ఆగిపోతుంది, అంత అవసరమా ఆంటీ అని అనగానే, అవునవును, ఇదేమి పూల వ్యాపారం కాదు, వందల్లో లాస్ రావడానికి కోట్లలో లాస్ వస్తుంది, నిజమే, అవన్నీ మేము చూసుకుంటాంలే అన్నయ్య గారు. ఆ తరువాత ఇలా అంటాడు, అమ్మ చెల్లెమ్మ, నేను పెళ్ళికి కూడా రాకపోవచ్చు, అలా అని చెప్పి నా ఆశీర్వాదం నా అల్లుడికి కూతురికి ఇవ్వకుండా ఉండను, అక్కడ అక్షింతలు తయారు చేసి వాటిని ఓ ప్యాకెట్లో పంపిస్తాను, ఆ అక్షింతలు నా పేరు చెప్పి వాళ్ళిద్దరి మీద ఎవరైనా వేసేయచ్చు, అంత బిజీ నేను అని అనగానే అందరూ షాక్ అయిపోయి ఒక్కసారిగా లేచి నిలబడతారు. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ముందు ముందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్